ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి చాలామందికి ఏమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగంలో ఎదుగుదల లేదు, నా ఉద్యోగం లే ఆఫ్ల వల్ల ఊడిపోయిందండి గురుగారు, ఏం చేయాలండి, నా కొత్త ఉద్యోగం వస్తుందా రాదా అండి, ఇదొక బాధ. అలాగే కొంతమంది ఏమండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి, అక్కడ మాకు ఎదుగుదల ఉండట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తున్న డాక్టర్స్ మాకు టార్గెట్ 3 కోట్లని ఉంటుంది, అన్ని టెస్టులు రాయలేక మేము అక్కడ ఆత్మని చంపుకోలేక ఆ టార్గెట్ పూర్తి చేయలేక మా జాబులు పోయినాయి, మళ్ళీ కొత్త జాబ్ వస్తుందా రాదా, ఇలా అనమాట. అలాగే చాలామందికి ఏమండి పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి అవ్వలేదండి అన్నారండి. పెళ్ళి మాకు 10 ఏళ్ళైనా మాకు చాలా దగ్గరకు వచ్చి పోతున్నాయండి సంబంధాలు. తర్వాత మనకి ఈ మ్యారేజెస్ ఎక్కువ కట్నాలు అడుగుతున్నారండి, ఇట్లా రకరకాలు అడుగుతూ ఉంటారు. సో దీనికి మనకి ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన తర్వాత ఏమో సంతానం పుట్టట్లేదండి. 11 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు పుట్టరండి. పోనే సంతానం పుట్టిన వాళ్ళకేమో వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మా పిల్లలు చెప్పిన మాట వింటలేదండి, మేము ఎంతో కష్టపడి డొనేషన్ ఇప్పించి ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ చేర్పించాము, కానీ ఆ పిల్లలు చదవకుండా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టడాలు, అవసరమైతే కొట్టడాలు కూడా చేస్తున్నారు. ఎగ్జామ్స్ రాయమంటే కొంచెం సైకిక్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా ఇక భార్యాభర్తలు గొడవల దగ్గరికి వచ్చి, ఏమండి మా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి అతను మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆడ కుటుంబంలో తిరుగుతున్నాడండి. ఇవన్నీ ఎందుకు వస్తాయండి అంటే మన యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి వస్తాయి. దరిద్ర దేవత మనల్ని పట్టుకుంటే వస్తాయి. అంటే మనం ఉద్యోగాలు, మంచి బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యాలు, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్న సమయాల్లో మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తామా? చెయ్యం. అంటే 10 రూపాయలు చేసేసి నేను దానం చేసేసానండి అని చాలామంది చెప్తారు. అది మామూలు పేదవాడు కూడా చేస్తాడు, 10 రూపాయలు 100 రూపాయలు దానాలు. అవి కాదు, ప్రపోర్షనేట్గా చేయాలి, నీ తాహతకు తగ్గట్టుగా చేయాలి. అండ్ ఈ నారో మైండెడ్నెస్ ఉండకూడదు, బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. బ్రాడ్ అవుట్లుక్ ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటిది నీకు సక్సెస్ అవుతుందన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క దరిద్ర దేవత నిన్ను కబళించదు. ఏమండి జ్యోతిష్కులు చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మేము చేసేసామండి, చాలామంది దగ్గర చూపించుకున్నాడు, వాళ్ళు ఏమైనా మీకు జాబులు ఇస్తారా, లేదా వాళ్ళు చేసేసే రెమెడీస్ ఏమైనా వాళ్ళు ఏమైనా దేవుళ్ళే మీకు ఇలాగా చేసేగానే, యజ్ఞం చేసేగానే వాళ్ళు ఏమైనా విశ్వామిత్ర మహర్షుల, వశిష్ఠ మహర్షుల ఇలాగ హోమాలు చేసేగానే మీకు సక్సెస్ అయిపోవడానికి? వాళ్ళకే దిక్కు దివాణం లేదు, మీకేం చేస్తారు? అండ్ ఏం చెప్తారు, అన్ని యజ్ఞాలతో 5వ క్లాస్ కూడా చదవలేదు ఒకడు అందులో. స్వామీజీల ముసుగులో వింటారు, 5వ క్లాసులు కూడా చదవరు వీళ్ళు. పాండిత్యం మాత్రం ఓ పెద్ద కబుర్లు చెప్తారు. యజ్ఞాలు చేసేస్తున్నాం, కోరికలతో వచ్చేస్తున్నారు టెంపుల్స్కి. యజ్ఞాలు కలియుగంలో సక్సెస్ అయిపోతాయి, అందువల్ల హోమాలు చేసేస్తే అయిపోతాయి. ఇలా మనకి చేయడం వల్ల మనకి ఈ యొక్క కర్మలు అనేటటువంటివి ఎక్కువగా పోగుపడడం వల్ల మనం, అందుకనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నారు, లోభం ఉండకూడదన్నారు. మనం లోభాన్ని చూపించడం వల్ల, పిసినారితనాలు చూపించడం వల్ల, దాన ధర్మాలు చేయకపోవడం వల్ల సాధువులకి, అనాథలకి, తర్వాత ఈ యొక్క సాధు అనాథలు, వికలాంగులు, తర్వాత మనం పేదవారికి, వీళ్ళకి సేవ చేయకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అక్షయ తృతీయ రోజున ఈ వస్తువు కొంటే కోటీశ్వరులు అని పెట్టారనుకోండి, 1,00,000 మంది వస్తారు. అక్షయ తృతీయ రోజున ఈ దానాలు చేయాలంటే 10 మంది కూడా చూడలేదు. అంటే మంచి చెప్తే చూడరు. మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, ఎంతమంది మీకు ఇవి వస్తాయి, మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలు అభిమానిస్తారు, మీ వెనక పడతారంటే చూస్తారు. సత్యం ప్రాక్టికాలిటీగా మనం చెప్తే, నేను చెప్తుంటే ఎక్కదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం. ఇది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి చూసినప్పుడు తెలుస్తుంది, వరల్డ్ అంతా తెలుసు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ అని తెలుసు. మా పేరు చెప్పి వేరే ఛానల్స్లో
నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వేలాది రూపాయలు ఉపాసనకు కానీ యక్షిణి సాధనకు కానీ లేదా వేరే జాతకాలకు కానీ లేదా రెమెడీస్కి కానీ అడిగినా మాకు సంబంధం లేదు. అదంతా కూడా ఏంటంటే టైటిల్స్తో కూడా నాకు సంబంధం లేదు. కేవలం మీకు మంచి మార్గాన్ని జగద్గురువుల్ని చూపించడం వరకు నా బాధ్యత. జగద్గురువైనటువంటి వివేకానందుడు, జగద్గురువైనటువంటి రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయనే ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఆ తర్వాత ఆదిశంకరులు, రామానుజాచార్యులు, ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో కనుక మీరు వెళ్తే డెఫినెట్గా దరిద్ర దేవత మిమ్మల్ని పట్టుకోదు. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితిని, ఈరోజు గ్రహస్థితిని మనం తీసుకున్నప్పుడు కుజ బుధ శని వక్రించి మీనరాశుల్లో ఉన్నారు. ఆ తర్వాత కుజుడు మనకి 19వ తేదీ ఏప్రిల్ నెలన మనకి శుక్రుడు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. కుజుడు 2/4/2026 సంవత్సరం నుంచి మనకి ఈ యొక్క మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. తర్వాత మేషరాశిలోకి 11 మే 2026 సంవత్సరంలో మనకి మేషరాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే ఈ మేషరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టాలు తగ్గుతాయి. అంతవరకు కూడా ఇప్పుడు మిమ్మల్ని దరిద్ర దేవత పీడిస్తుంది అన్ని రాశుల వారిని. దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమంటే రెమెడీస్ చెప్పండి గురువుగారు అని చాలామంది అడుగుతారు. అంటే నువ్వు కూర్చొని నువ్వు పసుపు కుంకాలు వేసేసి దీపాలు పెట్టేసి అగరబత్తులు పెట్టేసి నేను సాధన చేసేస్తున్నా, నేను ఉపాసన చేసేస్తున్నా అంటారు చాలామంది. చూడండి గురువులు కూడా మేము సాధనలో ఉన్నాం, హోమాలు చేస్తున్నాం, పూజలు. ప్రతి అమ్మమ్మ చేస్తుంది, ఇంట్లో ఉన్న ప్రతి ముసలమ్మ దీపం వెలిగిస్తుంది, కుంకుమ వేస్తుంది, పసుపు వేస్తుంది, అగరబత్తి వేస్తుంది. కాబట్టి మనం ఏదో స్పెషల్గా సాధన చేసేయడానికి ఏదో దేవతల కిందకి భూమి మీదకి దిగొచ్చేసి మీకు ఏదో స్పెషల్ వరాలు ఏమి ఇచ్చేది. కాబట్టి ఈ మానేసేయండి. ఎప్పుడైతే ఆర్భాటాలకు తక్కువగా ఉంటారో అప్పుడే మీకు దరిద్ర దేవత వదిలేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ దరిద్ర దేవతనికి నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ అంటే ఇళ్ళు నీట్నెస్ ఇలా కొడతా ఉంటారు సోఫాలు అస్తమానం. ఇళ్ళు ఒకడు చెప్తున్నాడు స్నానాలు చేసేసిన తర్వాత ఇల్లు చీపురు పట్టుకొని తుడవండి అని. అంత ఇది అవసరం లేదమ్మా, స్నానాలు చేయకముందు తుడవచ్చు, తర్వాత స్నానాలు చేసేయచ్చు. మరీ చదస్తంగా వీడేదో ఇచ్చేసేటట్లు డబ్బులు, వీడేదో సమస్యలందరికీ పరిష్కారం చేసేటట్లు నాన్ సెన్స్ బోధించొద్దు. బీ వెరీ ప్రాక్టికల్. సో అలా మీ మనసుల్లో ఉన్నటువంటి కుళ్ళు కపటం కల్మషాలు ఇవన్నీ కూడా తీసేసినప్పుడు తప్పకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అంతేగాని మనం ఉపాసనలు, మంత్రజపాలు, రెమెడీస్, దానాలు ఇవి చేసేస్తే మీ జాతకం మారుతుందంటే కిలోంపావు దానాలు నేనే చేయమని చెప్తున్నాను. ఏం చెప్తాం? మా పూర్వీకుల నుంచి మా పాత పంతులు గారులు చెప్పేదే నేను చెప్పాలి, మా గురువులు చెప్పేదే. కాబట్టి ఒక లారీ ఇంకో పావు లారీ దానం చేసేవాళ్ళు ఉన్నారు, జాతకాలు నిజంగా మారుతాయంటే. ఇవన్నీ కూడా ద్వాదశ రాశులను బట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. నేను చెప్పినట్టే జరుగుద్ది మీ భవిష్యత్తు, ఇంక అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట. చూద్దాం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క మకర రాశి వారికి శుక్రుడు మనకి వృషభ రాశిలోకి 19 మే 2026 సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది. అది కూడా మంచి లాభాలను ఇస్తాయి. అంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రోజుల్లో ఇల్లు కట్టడానికి అందరూ కూడా ప్రయత్నించారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఆల్రెడీ ఒక ఇల్లుండి దానికి ఈఎంఐలు అవన్నీ కూడా కట్టుకుంటూ చాలా బిజీగా టైట్ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ చక్కగా కొత్త వ్యాపారాలు, కొత్త ఇళ్ళు తీసుకోమని సలహాలు చెప్పడం, వాటి వల్ల వ్యాపారాలు పెట్టడం, ఇల్లు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి కూడా. అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటళ్ళు, బట్టల వ్యాపారాలు, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాలా డిప్రెషన్గా, సెక్లూడెడ్గా ఉండడము, ఒంటరితనంతో ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరగడము, ఒంటరితనాన్ని అనుభవించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా కేతుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి ఉద్రిక్తము, వాతావరణాల్లోకి ఇరుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ ప్రతి చిన్నదానికి కూడా నిరాశపడ్డము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
అంటే ఈ యొక్క బుధ గ్రహాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు 30 ఏప్రిల్ 2026 సంవత్సరం తర్వాత మనకి అర్ధాష్టమంలో వస్తాడు. కాబట్టి కొన్ని సమస్యలు అనేటటువంటి మోకాలు నొప్పులు, ఆ తర్వాత పెరాలిసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలుంటాయి. అదేవిధంగా నర్వస్ వీక్‌నెస్‌లే కాకుండా ఓవర్‌గా ఎక్సైట్ అవ్వడాలు ఇలాంటియన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క కుజుడు కూడా మనకి మేషరాశిలోకి 11 మే 2026 సంవత్సరం నుంచి రావడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించడము, ఉద్రిక్తంగా యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కూడా జాగ్రత్తగా మీరు ఉండడము ఇళ్లల్లో ఇలాంటివి మంచి. అనవసరంగా తిరగొద్దు. ఇప్పుడు చాలా ఎండాకాలం ఇది. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందువల్ల 100 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మరి వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్స్ కూడా మన టైటిల్స్ పెట్టే బ్రదర్స్ కూడా చెప్తా ఉంటారు. 300 సంవత్సరాలకు ఒకసారి శుక్రుడు మారుతున్నాడు, 150 సంవత్సరాలకి ఈ యొక్క కుజుడు మారుతాడు. డైలీ ప్రతి సంవత్సరం ప్రతి నెల మారే కుజుడు కోసం ఇలా టైటిల్స్ పెడతారు. అలాగే ఈ యొక్క వాతావరణ శాఖ వాళ్ళది కూడా ఏమో ఉంటాం అనమాట. కానీ దద్దలాడిచేస్తున్నాయండి. అందువల్ల దీనికి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయే వాళ్ళు మకర రాశి వాళ్ళు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా తీవ్ర స్థాయిలో చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ముగింపు దిశగా వస్తుంది. అంటే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. దరిద్ర దేవత యొక్క కబ్జాల నుంచి మీరు బయటకు వచ్చేయండి. అంటే మీరు ఏం చేయాలా? ఉద్యోగాలు రావాలంటే దానాలు బాగా చేయాలా? నాకు ఇప్పుడే జాబ్ లేదండి అని అంటే నా డబ్బులు పోకూడదు, అవతల డబ్బులు మొత్తం నేను దొబ్బేయాలంటే కుదరదు ఇవన్నీ కూడా. సో ఈ రకంగా ఈ యొక్క దరిద్ర దేవత కబంధ హస్తాల్లో పెరుగుతున్నారు. అంటే భార్యాభర్తలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్స్ వేరే వేరే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ట్రాన్స్ఫర్లు ఒకే ఊరికి రావడం జరిగినాయి. అదే రకంగా మీరు ఏది అనుకుంటే ఆ పనులు పూర్తయిపోతూ చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగంలో రైతులు కూడా మంచిగా ఇదవుతారు. రాహు మరి మీ వాక్స్థానంలో ఉన్న వల్ల నోటికి సంబంధమైనటువంటి దుర్వ్యసనాల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల విషయంలో మీరు కూడా తాగుడికి, ఈ యొక్క డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అలాగే మీ సోదరులందరూ కూడా మీరు ఎంతో మేలు చేసి మీ సోదరులకి అక్క చెల్లెళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తారు. అయితే శని, కుజ, బుధ గ్రహాలు అక్కడ ఉండడం ద్వారా మీకు మీ వల్ల వాళ్ళు డెవలప్ అయినప్పటికీ కూడా మీ పేరు చెప్పుకోకుండా వాళ్ళే సక్సెస్ఫుల్గా అయినట్టుగా వాళ్ళు చెప్తారు. ఇంకా రివర్స్లో మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తూ మీరు వాళ్ళ ఇంట్లో అన్నాలు తినేశారని, మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని పైకి తీసుకొచ్చారని, అప్పటిదాకా మీరు అడుక్కునేవారిని, ఇలా ఎన్నో రకాలు చెప్తారు. ఇవన్నీ కూడా కేర్లెస్గా తీసుకోండి, పట్టించుకోవద్దు. అవన్నీ కూడా ఈ రకంగా పరిహారాలు ఏం చేయాలంటే ఈ యొక్క కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు మినుములను ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వస్తుంది. శుభము.